Hi my dear students, welcome to ESET Mathematics class. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటంటే డిఫరెన్షియేషన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ESET 2020 ఏపీ ఎగ్జామినేషన్ లో అడిగారు. ఓకే, ప్రాబ్లంలోకి వెళ్ళిపోదామా? ఇఫ్ y is equal to x power x whole power x, then find dy by dx. ఓకే, సొల్యూషన్ చూద్దాము. ముందు ఏమిచ్చాడు? గివెన్ ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు? x పవర్ x హోల్ పవర్ x అని ఇచ్చాడు. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఇక్కడ మనం ఎలా ఈజీగా చేయాలంటే, ఎలా ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ ఇచ్చినప్పుడు లాగ్ తీసుకోండి. సో అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ లాగ్ ఆఫ్ x పవర్ x. ఎందుకంటే లాగ్ x పవర్ x హోల్ పవర్ x ఏమవుతుంది? x ఇంటూ లాగ్ ఆఫ్ x పవర్ x అవుతుంది. ఓకేనా? సో లాగ్ y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మళ్ళీ x ఇంటూ ఈ లాజిక్ ఇంపార్టెంట్, లాగ్ x పవర్ హోల్ పవర్ x ఏమవుతుంది? x ఇంటూ లాగ్ x అవుతుంది. సో ఇది ఒక్కటి తెలిస్తే ఇంకంతా ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. సో లాగ్ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ఏమవుతుంది? x స్క్వేర్ లాగ్ x అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్. మనం ఏం కనుక్కోవాలి? డివై బై డిఎక్స్ కదా. ఓకే, సో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం బోత్ సైడ్స్. చూడండి, లాగ్ వై, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ వై ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది? 1/x అవుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ వై ఏమవుతుంది? 1/y ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది ఒక టర్ము, లాగ్ ఎక్స్ అనేది ఒక టర్ము. సో ఇక్కడ ప్రొడక్ట్ రూల్ అప్లై చేయాలి. ఇది యువి. సో ప్రొడక్ట్ రూల్ ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ యువికి విడియు బై డిఎక్స్ ప్లస్ యుడివి బై డిఎక్స్. ఓకేనా? సో ఈ ప్రాబ్లం ఇక్కడ అప్లై చేయండి. సో విడియు బై డిఎక్స్, వి అంటే లాగ్ ఎక్స్, du by dx అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్, dx by dx 1 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ vdu by dx చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? udv by dx చేయాలి. u ఏంటి ఇక్కడ? ఎక్స్ స్క్వేర్. u ఇంటూ dv by dx అంటే ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది? 1/x. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ dx by dx అంటే 1. ఓకేనా? సో ఇక్కడ ఈ ఎక్స్ ఇక్కడ ఒకసారి క్యాన్సిల్. ఓకే, సో 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ y అనేది భాగిస్తుంది, అటు వెళ్తే ఏమవుతుంది? గుణిస్తుంది. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ 2x లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఓకే, y అంటే ఏంటి మనకు తెలుసు. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ అని. ఓకేనా? సో ఇక్కడ 2x లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఉంది. సో ఈ రెండింటిలోంచి ఏం కామన్ తీయచ్చు? ఎక్స్ కామన్ తీయచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఇంకేముంటుంది? 2 లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఎక్స్ బయటికి వెళ్ళిపోతే 1 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. దానికంటే ముందుగా ఇక్కడ ఇంకో ఫార్ములా మనం అప్లై చేస్తాం. ఏంటంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. సో ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్ కదా. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఏ పవర్ ఎన్ ప్లేస్లో ఎక్స్ పవర్ 1 ఉంది. సో 2 లాగ్ ఎక్స్ ప్లస్ 1. సో డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. అంటే ఏమవుతుంది? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 లాగ్ ఎక్స్ ప్లస్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా?
ఇది కనుక మీకు ఉపయోగపడినట్టయితే, నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.